ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మా, ఉమ్. దంపతులు ఏ రోజుల్లో బ్రహ్మచర్యం పాటించాలి, ఎందుకు? బ్రహ్మచర్యము అనే పదానికి అర్థం ఉమ్. బ్రహ్మం చరతి ఇది బ్రహ్మచర్యం. ఉమ్. బ్రహ్మమునందు వర్తించటం. బ్రహ్మంలో వర్తించటం ఏమిటి ఉమ్. అంటే బ్రహ్మము అనే పదానికి తపస్సు, జ్ఞానము ఉమ్. ఇత్యాది అర్థాలు ఉన్నాయి. ఉమ్. బ్రహ్మమునందు చరించటం అంటే తపస్సు చేసిన. గృహస్థు తపస్సు చేస్తాడు, అందరూ తపస్సు ఏం చేయరుగా. ఇప్పుడు మరి అక్కడ పూజాధికాలు ఏదైనా కార్యాలు నిర్వర్తించేప్పుడు అని. ఉమ్. కనుక అటువంటి సమయాల్లో బ్రహ్మచర్యం పాటించమనే చెప్తారు. నిషిద్ధ సమయాలలో భార్యతో కలవకుండా ఉన్నటువంటి దాన్ని వివాహం చేసుకున్న బ్రహ్మచర్యం పాటించినట్టుగానే పరిగణిస్తారు. ఉమ్. ఇప్పుడు చాలా మందిని చాలా బ్రహ్మచారి అని మన దేవతామూర్తుల గురించి చెప్తూ ఉంటే ఉమ్. మళ్ళీ ఇంకొక పురాణంలో వాళ్ళు భార్య పిల్లలు ఉన్నట్టుగా చెప్తారు. ఏమిటి కదా ఉమ్. అంటే వివాహమై కూడా ఉమ్. బ్రహ్మచర్య ఆశ్రమంలో పాటించే నియమాలు పాటిస్తున్నారు. ఉమ్. ఈ బ్రహ్మచర్యం పాటించడంలో మొదటి నియమం ఆహార నియమం ఉండాలి, తర్వాత నేల మీద పడుకోవాలి. ఓహో, సో అది కంప్లీట్ ప్రాసెస్. బ్రహ్మచర్యం అంటే భార్యాభర్తలు కలవడం మాత్రమే కాదు, దిస్ పర్టికులర్ ప్రాసెస్ ఫర్ ఇట్. అంటే భార్యాభర్తలు కలవని రోజులన్నీ బ్రహ్మచర్యం పాటించకుండా ఉండడం ఏం లేదు. మా. అనేక కారణాల్లో దూరంగానే ఉంటారు ఉమ్. కదా. ఉమ్. ఉమ్. అలాంటిది ప్రత్యేకంగా పాటించి తీరాలని చెప్పే దాంట్లో ఉమ్. ఇవి ఈ నియమాలు అన్నమాట. ఓకే. ఎప్పుడెప్పుడు అంటే ఏ ధర్మకార్యం చేస్తున్నా దానికి ముందు రోజు రాత్రి బ్రహ్మచర్యం పాటిస్తారు. ఉమ్. ఉదాహరణకి ఈ వినాయక వ్రతాలు చేస్తున్నాం, ఉమ్. ముందు రోజు ఉమ్. బ్రహ్మచర్యం పాటిస్తారు. ఉమ్. ఏవైనా ఒక ధర్మకార్యాలు చేసేటప్పుడు అంటే మనం అంటే రోజు అధర్మంగా ఉంటామని కాదు అక్కడ అర్థం. మరే ప్రత్యేకంగా చేసే పూజలు, ఉమ్. వ్రతాలు, నోములు మొదలైనవి ఆచరించేటప్పుడు, అమ్మా. లేదా ఏ గృహప్రవేశము, కన్యాదానము, ఉమ్. ఇలాంటి శుభకార్యాలు లేదా పితృకార్యాలు ఉమ్. ఇవి చేసేటప్పుడు ఉమ్. ముందు రోజు బ్రహ్మచర్యం పాటిస్తారు. ఉమ్. ఆ రోజు బ్రహ్మచర్యం పాటిస్తారు, ఉమ్. ఆ తర్వాత రోజు బ్రహ్మచర్యం పాటిస్తారు. ఓకే. ఒకరోజు ముందు ఒకరోజు వస్తారు. వెనుక ఆ రోజు. ఉమ్. ఎందుకు అంటే చేసేది ధర్మబద్ధమైనటువంటి ధర్మము అనబడేటటువంటి పురుషార్థానికి సంబంధించిన పని. ఉమ్. మధ్యలో అర్థము గురించి కానీ ఎలాగ ఆలోచించం పనులు జరిగేటప్పుడు. ఉమ్. కామం గురించి ఆలోచించే పనే లేదు. ఉమ్. అందువల్ల మూడోది కదా ధర్మ అర్థ కామాలు. ఉమ్. కనుక ధర్మాచరణ జరుగుతున్న సమయంలో ఈ కామ సంబంధమైనటువంటి ఆలోచనలు ఉండకూడదు. అమ్మా. సరే ఆలోచనే ఉండకూడదు అని చెప్తున్నామంటే క్రియ అసలు ఉండడానికి వీల్లేదు కదా. ఉమ్. కనుక అటువంటి దాన్ని ఆ రకంగా పాటించటం, బ్రహ్మచర్యం పాటించటం అన్నది ఆయా సందర్భాలకి వర్తిస్తుంది అనమాట. స్పెషల్ గా వీక్ డేస్ లో మండే టు సండే ఈ రోజుల్లో అస్సలు కుదరకూడదు, మంచిది కాదు అన్నది ఏమైనా అట్లా మెన్షనబుల్ డేస్ నాకు తెలిసి అట్లా ఏం లేదమ్మా. నాకు తెలిసి అట్లా లేదు. ఆయుర్వేదంలో కూడా నేను అంత క్షుణ్ణంగా అధ్యయనం చేయలేదు కానీ ఊరికే పైపైన కొంత అవగాహన ఉంది కదా. అక్కడ కూడా ఎక్కడ ఫలానా రోజున మీరు సెలవు పెట్టండి అని చెప్పలేదు, అంతే. మరి అమావాస్య, పౌర్ణమి, గ్రహణాలు అప్పుడు అంటూ ఉంటారు కదా. ఇప్పుడు చెప్పాను కదా అవన్నీ మనకి Auspicious ఏమైనా days అని. కార్యక్రమాలు, పర్వదినాలు అని చెప్పి పర్వదినాలు అంటే మీరు పండగల గురించే అనుకున్నారేమో. అమ్మా. పర్వం అంటే పౌర్ణమి, ఉమ్. అమావాస్య, ఉమ్. అలాంటి రోజులు. ఉమ్. అలాంటి రోజుల్లో తర్వాత సంక్రమణం, ఉమ్. ఉమ్. దసరాలు, ఉమ్. ఇలాంటి రోజులు ఉన్నాయి కదా. అమ్మా. ఇవన్నీ ఎక్కువగా మనం ఆధ్యాత్మిక దృష్టితో సమయాన్ని గడిపేటటువంటి రోజులు. ఉమ్. అటువంటి సమయాల్లో భార్యాభర్తలు కలిసి ధర్మకార్యాన్ని నిర్వర్తించాలి కానీ కామ సంబంధమైన విషయాలకు కలిసి ఉండకూడదు. ఇంతకు ముందు మనం ఇద్దరం చేసాము ఒక వీడియో, అందులో మధ్యాహ్నం పూట అస్సలు పనికిరాదు అని చెప్పారు. అసలు మన అసలు ఆ ప్రసక్తే లేదమ్మా, తప్పమ్మా. ఎప్పుడైనా సరే పగటిపూట పనికిరాదు, పగలే పనికిరాదు. అందులో ఇంక మధ్యాహ్నం లేదు, పొద్దున లేదు, సాయంత్రం లేదు. ఉమ్. అదంతా చాలా ప్రతిదానికి ఒక సమయం ఉంది కమ్మా. పడుకోవడానికి ఒక సమయం లేదా? మరి మనం ఉద్యోగాలకు వస్తే ఉద్యోగాలకు ఒక సమయం లేదా? ఉమ్. ప్రతిదానికి ఒక సమయం ఉంది కదా. ఉమ్.
ఆహారం తీసుకోవడానికి ఒక సమయం లేదా? అలాగే దాంపత్య ధర్మం నిర్వర్తించడానికి కూడా ఒక సమయం ఉంది. ఆ సమయంలో చేస్తే బాగుంటుంది కానీ మిగిలిన సమయాల్లో చేస్తే ఏం బాగుంటుందమ్మా? ఎప్పుడు పడితే అప్పుడు తింటాను అని అంటే ఇప్పుడు వ్యాధులు వచ్చి నానావస్థ పడుతున్నామా లేదా? మరి అలాగే ఉంటుంది. కొంతమంది Hmm. మా టైమ్ Hmm. ముహూర్తం చూసి మరి ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. Hmm. అది వెర్రే అంటారా, దాంట్లో అర్థం ఉందంటారా? అసలు ఇంత వీళ్ళు ప్రెగ్నెన్సీ కోసం ఇంత ప్లాన్ చేసుకోవడానికి అవేం చూడక్కర్లా. Hmm. ఏ ఏ రోజుల్లో దాంపత్య ధర్మ నిషిద్ధమో తెలుసుకుంటే మరి ఆ రోజులు కాకుండా మిగిలిన చేసినప్పుడల్లా బాగానే ఉంటుంది. చాలా సంతోషం అమ్మా, ధన్యవాదాలు. నమస్తే అమ్మా.